భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి హైదరాబాద్ పర్యటనను స్వాగతిస్తా ఉన్నాం. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్నటువంటి పలు పనులకు పరిష్కార మార్గం చూపే విధంగా వారి ప్రసంగం ఉంటుందని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల యొక్క పనితీరు, ఎంపీల, ఎమ్మెల్యేల పనితీరు కూడా ఈ నరేంద్ర మోడీ గారి పర్యటన, ప్రసంగం వల్ల తేట తెల్లం కావడానికి అవకాశం ఉందని ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా మెట్రో నగరానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పని కోరినటువంటి సందర్భంలో, మరోవైపు బెంగళూరు, పూణే లాంటి మహానగరాల్లో అనుమతులు ఇచ్చి తెలంగాణలో ఇప్పటివరకు మెట్రో పొడిగింపుకి ఈరోజు అనుమతులు పెండింగ్లు ఉన్నదాన్ని ఈ పర్యటన ద్వారా అనుమతి ఇచ్చే విధంగా, స్పష్టత వచ్చే విధంగా ఉంటుందనే భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అనుమతులు ఇంకా ఇప్పటివరకు రాని సందర్భంలో, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ రోడ్డు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను అనుమతుల కోసం పంపించింది రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈ పర్యటన ద్వారా వాటికి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు ఉంటాయని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు పోతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి బాధ్యతను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ పర్యటన ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పిన ఒక భావన కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ